లోక కళ్యాణం కోసం శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాలలో ఆయా అవతారమూర్తులు ఆయా పుణ్యక్షేత్రాలలో పూజించబడుతూ ఉంటారు. ఒకే ప్రదేశంలో ఇద్దరు అవతారమూర్తులు పూజాభిషేకాలు అందుకునే క్షేత్రాలను పరిశీలిస్తే లక్ష్మీ నృసింహస్వామి, భూవరాహస్వామి కలిసి కొలువైన క్షేత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి క్షేత్రాలలో ఒకటి కర్ణాటకలోని హలసి. ప్రాచీన కాలం నాటి చరిత్రను, యుగాల నాటి ఆధ్యాత్మిక సంపదను కలుపుకొని కనిపించే హలసి ఈ వారం దివ్యక్షేత్రం. కర్ణాటక ప్రాచీన ఆలయాల పంటభూమిగా కనిపిస్తుంది. ఇక్కడ ఎటువైపు వెళ్లినా అద్భుతమైన శిల్పకళతో కూడిన ఆలయాలు, మనసును దోచుకునే మందిరాలు కనిపిస్తూ ఉంటాయి. గత చరిత్రను దేవాలయాల గవాక్షాల నుంచి చూపిస్తూ ఉంటాయి. అలనాటి రాజుల శౌర్య ప్రతాపాలను కథలు కథలుగా చెబుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణం పట్ల వారికి గల అంకిత భావానికి అద్దం పడుతూ ఉంటాయి. అలాంటి ప్రదేశాలలో ఒకటిగా బెల్గాం జిల్లాలోని హలసి కనిపిస్తుంది. ఈ గ్రామానికి పూర్వం పలాశిక, పలాసి అనే పేర్లు ఉండేవి. ఆ తర్వాత కాలంలో హలసిగా మారింది. హలసిలో గోకర్ణేశ్వర, కల్మేశ్వర, రామలింగేశ్వర, శ్రీ భూవరాహలక్ష్మీ నృసింహస్వామి ఆలయాలు కనిపిస్తాయి. అందంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయాలు వందల ఏళ్ల నాటి చరిత్రను నింపుకున్న తేనెపట్ల మాదిరిగా కనిపిస్తాయి. ప్రతి యాత్రికుణ్ణి పదే పదే పలకరిస్తాయి. మధురమైన అనుభూతులను మకరందంలా చిలకరిస్తాయి. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ భూవరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి అడుగుపెట్టగానే ఇది ఎంతటి ప్రాచీనమైన క్షేత్రమనే విషయం మనకు అర్థమైపోతుంది. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని గెలిచిన ఆరామంగా ఇది కనిపిస్తుంది. కాలం పెట్టిన కఠిన పరీక్షలను తట్టుకొని నిలిచిన విజయోత్సవ చిహ్నం మాదిరిగా అనిపిస్తుంది. ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ప్రేమగా పలకరిస్తూ అనుభూతులను అప్పగించడం మొదలు పెడుతుంది. పొడవైన, విశాలమైన, మందపాటి బండరాళ్లపై నిర్మించిన వేదికపై ఈ ఆలయాన్ని నిర్మించారు. విశాలమైన ముఖమంటపం, రంగమంటపం, అంతరాళం, గర్భాలయంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. సాధారణంగా ఒక ఆలయానికి ఒక గర్భాలయం మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడి ఆలయంలో 2 గర్భాలయాలు కనిపిస్తాయి. ఎదురెదురుగా కనిపించే ఈ గర్భాలయాలలో ఒకదానిలో నరసింహస్వామి, శ్రీ మహావిష్ణువు, మరో గర్భాలయంలో భూవరాహస్వామి దర్శనమిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం 21 అవతారాలను ధరించాడు.
వాటిలో దశావతారాలు మరింత ప్రత్యేకతను ప్రాధాన్యతను సంతరించుకొని కనిపిస్తాయి. దశావతారాలలో వరాహ అవతారం మూడవది. వరబల గర్వితుడైన హిరణ్యాక్షుడు వేదాలను అపహరిస్తాడు. సమస్త లోకాలకు వెలుగును పంచేవి వేదాలు. అలాంటి వేదాలు అదృశ్యమైతే ఏం జరుగుతుందనేది తెలిసిన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. శ్రీ మహావిష్ణువు వేదస్వరూపమైన వరాహ అవతారాన్ని ధరిస్తాడు. హిరణ్యాక్షుణ్ణి అన్వేషిస్తూ వెళ్లి అతనితో తలపడతాడు. ఆ అసురుడి నుంచి వేదాలను రక్షించి భూమిని ఉద్ధరిస్తాడు. భూమిని తన కోర కొమ్ములపై నిలబెట్టిన వరాహస్వామిని బ్రహ్మాది దేవతలు కీర్తిస్తారు. అదే ముద్రలో ఇక్కడి భూవరాహస్వామి దర్శనమిస్తూ ఉంటాడు. ఇక దశావతారాలలో నృసింహస్వామి అవతారానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పటికప్పుడు సంకల్పమాత్రం చేత స్వామి ధరించిన అవతారమిది. హిరణ్యకశపుడి బారి నుంచి ప్రహ్లాదుడితో పాటు లోకాలను రక్షించిన నరసింహస్వామి అదే ఉగ్రత్వంతో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మీదేవియే స్వామిని శాంతింపచేస్తుంది. అలాంటి స్వామి స్వయంభూగా ఆవిర్భవించిన క్షేత్రమిది. విష్ణుమూర్తి ఆలయంలోనే ఈ మూర్తి మనకు కనిపిస్తుంది. సాధారణంగా ఏ క్షేత్రంలోనైనా నృసింహస్వామి లక్ష్మీదేవితో కలిసి కనిపిస్తాడు. లేదంటే చతుర్భుజాలతో శంఖు చక్రాలను అభయవరద హస్తాలను ధరించి కనిపిస్తాడు. అలా కాకుండా ఈ క్షేత్రంలో స్వామివారు చిన్న పీఠంపై భోజనానికి కూర్చున్నట్టుగా అనిపిస్తాడు. ఇది ఇక్కడి విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయ నిర్మాణ శైలి విలక్షణంగా అనిపిస్తుంది. ఒకే ఆలయంలో 2 గర్భాలయాలు ఉండటం, అవి ఎదురెదురుగా ఉండటం, దశావతారాలలో 3వ అవతారమైన వరాహస్వామి, 4వ అవతారమైన నృసింహస్వామి కొలువై ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి సమయంలో అసలు ఈ ఆలయాన్ని నిర్మించిందెవరు, ఎప్పుడు నిర్మించి ఉంటారు అనే సందేహాలు కలగడం సహజం. ఆ ప్రశ్నలకు సమాధానంగా మనకు వినిపించే పేరే మయూర శర్మ. మయూర శర్మ కదంబ రాజవంశానికి చెందిన రాజు. అతని తండ్రి శివానుగ్రహంతో కదంబ వృక్షం కింద జన్మించడం వలన అది వారి వంశవృక్షమైంది. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో కదంబ రాజవంశం స్థాపించడం జరిగిందని అంటారు. కదంబ రాజులు హలసిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. వారు తమ పరిపాలనా కాలంలో శైవంతో పాటు వైష్ణవాన్ని కూడా ఆదరించినట్టు చరిత్ర చెబుతోంది. అందుకు నిదర్శనంగానే ఇక్కడ భూవరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం కనిపిస్తుంది. శ్రీ భూవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కదంబరాజులలో ఒకరైన శివచిత్త నిర్మించారు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టుగా చరిత్ర చెబుతోంది. శివచిత్త ఎంతటి పరాక్రమవంతుడో అంతటి ఆధ్యాత్మిక భావాలు కలిగినవాడు. లక్ష్మీ నృసింహస్వామిని ఇష్టదైవంగా ఆరాధించిన ఆయన ఎంతో అంకిత భావంతో ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నట్టుగా చెబుతారు.
ఆలయంలో నృసింహస్వామి మూర్తి మాత్రమే స్వయంభూ. ఈ స్వామి ఇక్కడ త్రేతాయుగం నుంచి ఉన్నాడని స్థలపురాణం చెబుతోంది. ద్వాపరయుగంలో పాండవులు తమ వనవాస కాలంలో అనేక ప్రాంతాలలో పర్యటించారు. అలా వారు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇది మహిమాన్వితమైన నృసింహక్షేత్రమని తెలిసి పూజించారని చెబుతారు. స్వామివారిని సేవిస్తూ ఇక్కడ కొంతకాలం పాటు వారు ఉన్నారని అంటారు. ఇప్పటి దేవాలయాలలో కనిపించే నృసింహస్వామి మూర్తికి కాస్త భిన్నంగా ఇక్కడి ఆలయంలోని ఈ మూర్తి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ మూర్తి శ్రీ మహావిష్ణువు ఆలయంలో ప్రత్యేకమైన మందిరంలో కనిపిస్తుంది. ఆ తరువాత కాలంలో వరాహస్వామి మూర్తిని, శ్రీ మహావిష్ణువు మూర్తిని 3వ విజయాదిత్య మహారాజు 1186-87 మధ్యకాలంలో ప్రతిష్ఠించినట్టు చెబుతారు. ఇటు విష్ణుమూర్తి శిల్పం చూసినా, అటు భూవరాహస్వామిని చూసినా అద్భుతమైన శిల్ప సౌందర్యం ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఇక్కడి ఆలయ నిర్మాణంలో ముఖమంటపం మొదలు విమాన గోపురం వరకు పెద్దగా శిల్పకళ కనిపించదు. స్తంభాలపై సన్నని అల్లికలు, ముద్రలు మాత్రమే గోచరిస్తాయి. ఆలయం అంతటా కూడా సాదాసీదా రాతిబండల అమరికనే అనిపిస్తుంది. కానీ గర్భాలయ మూర్తులను చూసిన తరువాత ఇంతటి అద్భుతంగా ఈ విగ్రహాలను మలిచినదెవరనే ఒక ఆసక్తి కలగకుండా ఉండదు. అప్పుడు మనకు వినిపించే పేరే అమరశిల్పి జక్కన్న. జక్కన్న కర్ణాటకలోని కైదాల అనే గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి అతనికి శిల్పకళ అంటే చాలా ఇష్టం. ఎదుగుతున్న కొద్దీ అతనికి భక్తిభావం కూడా పెరుగుతూ పోతుంది. ఇటు భక్తి, అటు శిల్పకళ రెండూ తనకు ఇష్టమైనవి కావడంతో ఆయన ఆ రెండింటినీ కలిపి చేయించిన విన్యాసాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఒక శిల్పి తన అసమానమైన అంకిత భావంతో భగవంతుణ్ణి మెప్పించగలడనే విషయం జక్కన్న చరిత్రలో కనిపిస్తుంది. జక్కన్న నృత్య కళాకారిణి అయిన మంజరిని వివాహం చేసుకుంటాడు. ఆమె సౌందర్యం గోపదేవుడు అనే రాజును ఆకర్షింపచేస్తుంది. అతని కారణంగా జక్కన్న తన భార్యకి దూరమవుతాడు. భర్త ఎడబాటును భరిస్తూనే మంజరి బిడ్డను పెంచుతుంది. యుక్త వయసులోకి అడుగుపెట్టిన డంకన్న తండ్రికి తగిన తనయుడు అవుతాడు. తండ్రి ఎంచుకున్న ఒక శిల దోషభూయిష్టమైనదని చెప్పి తండ్రిని మించిన వాడవుతాడు. తన అనుభవాన్ని డంకన్న ప్రశ్నించడం, అక్కడ తన లోపం బయటపడడంతో జక్కన్న తన కుడి చేతిని నరుక్కుంటాడు. ఆ తరువాత తన గ్రామానికి చేరుకున్న ఆయన అక్కడి ఆలయంలో చెన్నకేశవస్వామి విగ్రహాన్ని మలచాలని నిర్ణయించుకుంటాడు. మొండి చేయికి ఉలి కట్టుకుని ఆయన ఆ విగ్రహాన్ని చెక్కడం పూర్తి చేస్తాడు. ఆయన అంకిత భావానికి మెచ్చిన స్వామి తిరిగి అతని కుడి చేయి యథావిధిగా వచ్చేలా చేశాడని చరిత్ర చెబుతోంది. ప్రాచీనమైన ఆలయాలను దర్శించినప్పుడు అక్కడ శిల్పకళ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అయితే జక్కన్న మలిచిన శిల్పకళ ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎక్కడి శిల్పకళను చూస్తే ఇది మానవ మాతృలకు సాధ్యం కాదని అనిపిస్తుందో అది జక్కన్న మలిచినదిగా అనుకోవలసిందే. ఎందుకంటే అంతటి సన్నని అల్లికలు, ఆ సౌందర్య సృష్టి ఆయన వల్లనే అవుతుందనే విషయం పరిశీలకులకు అర్థమైపోతుంది. ఒకే ఆలయంలో 2 గర్భాలయాలు ఉన్నప్పటికీ ప్రధానమైన ఆలయం శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నదేనని చెప్పాలి. ఎందుకంటే ఇది విమాన గోపురాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా 1000 ఏళ్ల నాటిదిగా చెప్పుకునే స్వయంభూ లక్ష్మీ నృసింహస్వామి మూర్తి కూడా ఇదే ఆలయంలో కనిపిస్తుంది. సాధారణంగా చాలా ఆలయాలలో శ్రీ మహావిష్ణువు స్థానక భంగిమలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ స్వామివారు పద్మాసనయై దర్శనమిస్తూ ఉంటాడు. విశాలమైన వక్షస్థలంతో, చక్కని కనుముక్కు తీరుతో స్వామివారి రూపం మనోహరంగా దర్శనమిస్తుంది. స్వామివారి కిరీటం, మెడలోని హారాలు, చేతి కంకణాలు అద్భుతమైన నగిషీలతో ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. జగన్మోహనాకారుడు, జగన్మంగళాకారుడు, జగన్నాథుడైన ఆ గోవిందుడి నుంచి చూపు మళ్లించుకోవటం కష్టమవుతుంది. మనసు మళ్లించుకోవటం అసాధ్యమే అవుతుంది.
ఇదే మందిరంలో సూర్యనారాయణమూర్తి విగ్రహం కూడా కనిపిస్తుంది. నగిశీల పరంగా, జీవకళ పరంగా చూసుకుంటే ఈ విగ్రహం కూడా అపూర్వమైనదనే చెప్పుకోవాలి, అద్భుతమనే ఒప్పుకోవాలి. ఇక భూవరాహస్వామి మూర్తిని అలా కళ్ళప్పగించి చూస్తుండిపోతాము. భూదేవిని తన కోర కొమ్ములపై ఎత్తిపట్టుకున్న వరాహస్వామి భంగిమ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. స్వామివారి కాలు వేళ్ల దగ్గర నుంచి మకర తోరణం వరకు ఎటువైపు చూడాలో తేల్చుకోలేని అయోమయ స్థితి కలుగుతుంది. స్వామివారి కిరీటం, పొడవైన హారాలు, వాటి నగిశీలు, మకర తోరణంలో మలచిన దశావతార సూక్ష్మ రూపాలు జ్ఞాపకాల దొంతరలోకి జారిపోతాయి. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన పరాక్రమం, సాధించిన విజయం తాలూకు భావ ప్రకటన స్వామివారి మూర్తిలో అద్భుతంగా ఆవిష్కృతమవుతూ ఉంటుంది. గర్భాలయంలో స్వామివారి మూర్తిని కాకుండా ఆయన ఆవిర్భావాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న భావన కలుగుతుంది. అందుకు కారణమైన అమరశిల్పి జక్కన్నకు కూడా మనసులోనే నమస్కరించుకోవాలనిపిస్తుంది. సాధారణంగా కొన్ని వందల ఏళ్ల నాటి ఆలయాలలో విగ్రహాలు దెబ్బతినడం కారణంగా, మతపరమైన దాడుల సందర్భంలో విగ్రహాలు మాయమైన కారణంగా పూజలు లేకపోవడం మనం చూస్తుంటాము. కానీ ఇక్కడి ఆలయంలో గర్భాలయ మూర్తులకు పూజాభిషేకాలు జరుగుతుండడం విశేషం. ఒక గర్భాలయంలో ఇతర దేవతామూర్తుల విగ్రహాలు కనిపిస్తూ ఉండడానికి కారణం కొన్ని సందర్భాలలో వాటిని కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నంగా భావించుకోవచ్చు. ఇదే ప్రాంగణంలో పరమశివుడు, వినాయకుడు, విఠలుడికి ప్రత్యేకమైన మందిరాలు కనిపిస్తాయి. ప్రతిరోజు ఉదయం 5:30 ప్రధాన ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. అభిషేకాలు, హారతులు, నైవేద్యాల అనంతరం మధ్యాహ్నం 12:30 ఆలయం తలుపులు వేస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు. వేల ఏళ్ల నాటి నరసింహస్వామి స్వయంభూమూర్తి, వందల ఏళ్ల నాటి ఆలయ నిర్మాణం, వనవాస కాలంలో పాండవులు దర్శించుకున్న పుణ్య ప్రదేశం, అమరశిల్పి జక్కన్న చేసిన అద్భుత శిల్పకళా విన్యాసం, ఒకే ఆలయంలో 2 గర్భాలయాలు, ఇలా ఎన్నో విశేషాలకు నిలయంగా ఈ ఆలయం కనిపిస్తుంది. చరిత్రను, పురాణ గాథలను కలిపి వినిపిస్తుంది. అప్పుడు కలిగే ఆనందం అంబరాన్ని తాకుతుంది. ఆ అనుభూతి పరిమళం అంతరంగమంతా వ్యాపిస్తుంది.
కర్ణాటకలోని బెల్గాం చేరుకోవడానికి బస్సు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. బెల్గాం నుంచి స్థానిక వాహనాలలో శ్రీ భూ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.